హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. స్వాధ్యాయంలో భాగంగా మనం కరుణ బుక్ గురించి తెలుసుకుంటున్నాం ఫ్రెండ్స్. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కరుణ బుక్ రచయిత అయిన ఓషో గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు. ఇక చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్. జెన్ కరుణా తత్వం. ఈ చాప్టర్ ఈరోజు చదువుకోబోతున్నాము. శిష్యులకు పాఠాలు చెప్తున్న జెన్ గురువు దగ్గరకు ఒక దొంగ వచ్చి, నీ దగ్గర ఉన్న డబ్బు నాకు ఇస్తావా లేక చస్తావా అన్నాడు. వెంటనే ఆయన బీరువాలో డబ్బు ఉంది, తీసుకో అన్నాడు ఆ దొంగతో. వెంటనే బీరువాలో ఉన్న డబ్బు తీసుకొని వెళ్ళిపోతున్న దొంగతో ఆ జెన్ గురువు, బహుమతి ఇచ్చినప్పుడు కృతజ్ఞతలు చెప్పడం మర్యాద కదా అన్నాడు. వెంటనే దొంగ ఆయనకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ దొంగపై పోలీస్ స్టేషన్లో చాలా కేసులున్నాయి. కొన్ని రోజుల తరువాత దొంగ పోలీసులకు దొరికాడు. పోలీసుల విచారణలో ఆ దొంగ జెన్ గురువును బెదిరించి డబ్బు దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నాడు. వెంటనే ఆ జెన్ గురువును పోలీసులు స్టేషన్కు రప్పించి వివరాలు అడిగారు. అప్పుడు ఆ జెన్ గురువు, ఇతడు మా ఇంట్లో దొంగతనం చెయ్యలేదు, నేనే అతనికి డబ్బిచ్చాను, అందుకు అతడు నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు అని పోలీసులకు చెప్పి వెళ్ళిపోయాడు. జైలు శిక్ష ముగిసిన వెంటనే ఆ జెన్ గురువు కాళ్ళపై పడి ఆయనకు ఆ దొంగ శిష్యుడయ్యాడు. తీర్పు చెప్పకండి అంటాడు జీసస్. అదే అసలైన జెన్. కానీ ఆయన అక్కడే ఆగకుండా, అప్పుడు మీరు తీర్పుకి గురి కారు అని కూడా అన్నాడు. అంటే అది షరతుల పరిధిలోకి వచ్చినట్లే. ఆయన అలా అనకుండా ఉంటే బాగుండేది, కానీ ఆయన యూదులతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆయన అలా మాట్లాడక తప్పలేదు. అందుకే అది దాని విలువను గుణాన్ని పోగొట్టుకొని జెన్ కాకుండా పోయింది. ఇప్పుడు అది కేవలం మామూలు వ్యాపారంలో జరిగే బేరం లాంటిది మాత్రమే. అందుకే అందులో ఎలాంటి విప్లవ భావము లేదు. అది కేవలం తల్లిదండ్రులకు ఇచ్చే చక్కని సలహా లాంటిది మాత్రమే. జెన్ ఎప్పుడూ తీర్పు చెప్పకండి, దగ్గరే ఆగిపోతుంది. అంటే అది ఒక దొంగని దొంగ అని కూడా అనదు. అలా జెన్ ఎప్పుడూ అన్నింటినీ ఉన్నది ఉన్నట్లుగా అంగీకరిస్తూ స్వీకరిస్తుంది. ఎందుకంటే జెన్కు ఎలాంటి భయాలు, దురాశలు ఉండవు. అందుకే అది ప్రజలకు స్వర్గం పేరుతో దురాశకు, నరకం పేరుతో భయాలకు గురి చెయ్యదు. అన్ని మతాల భయంతో కూడుకున్నవే. అందుకే వాటికి దేవుడు కావలసి వచ్చింది. ధార్మికురాలైన మతాచార్యులందరికీ దేవుడంటే భయమే. కానీ భయం ధార్మికత ఎలా అవుతుంది? అది సంభవం. భయం ఎప్పటికీ ధార్మికత అవ్వదు. నిర్భయంగా ఉండడమే ధార్మికత. కానీ మీలో ఇది మంచి, ఇది చెడు అనే భావన ఉన్నంత వరకు మీరు నిర్భయులు కాలేరు. మీరు అనుకుంటున్న మతాలన్నీ ఎప్పుడూ లోపల భయంతో వణుకుతూనే ఉన్నాయి. ఎందుకంటే అవన్నీ స్వర్గం అనే దురాశ, నరకం అనే భయాల పునాదులపై మనుగడ సాగిస్తూ ఉన్నాయి కాబట్టి. అలాంటి దురాశలు, భయాలతో మీరు ఎప్పుడూ జీవించకండి. వాటితో జీవిస్తే మీరు కటిక చీకటిలో చిక్కుకున్నట్లే కాబట్టి. పూర్తి ఎరుకతో కూడిన అవగాహనతో ఉండండి. అదే అసలైన చట్టం. అప్పుడే మీకు జెన్ తత్వం సరిగ్గా అర్థమవుతుంది. కేవలం పూర్తి ఎరుకతో కూడిన అవగాహనతో మాత్రమే మార్పు సంభవిస్తుంది తప్ప బలవంతంగా రుద్దినంత మాత్రాన ఎలాంటి మార్పు సంభవించదు అని జెన్ అంటుంది. అందుకే జెన్ దేనిని ఖండించకుండా అన్నింటినీ యథాతథంగా అంగీకరిస్తుంది. అది ఎవరికీ మార్చాలనుకోదు. అయినా మార్పు సంభవిస్తుంది. అదే జెన్లోని గొప్పతనం. మీరు ఎలాంటి వారు అనేదే జెన్ పట్టించుకుంటుంది. అంతేకాని మీరు ఎలా ఉండాలి అనే దానిని జెన్ ఏమాత్రం పట్టించుకోదు. అంతేకాదు, సమూలమైన మార్పు గురించి
ఏదీ మాట్లాడకుండానే మీలో సమూలమైన మార్పును జెన్ తీసుకొస్తుంది. జెన్ విధానంలో ఉండే సౌందర్యం అదే. దీనిని సరిగ్గా అర్థం చేసుకుంటేనే మీలో సమూలమైన మార్పు దానంతట అదే చాలా సహజంగా సంభవిస్తుంది. ఎందుకంటే ఎరుకతో కూడిన అవగాహనను మాత్రమే జెన్ అనుసరిస్తుంది. అందుకే అది ఏది మంచిది కాదు, ఏది చెడ్డది కాదు అంటుంది. ఎందుకంటే ఒక్క క్షణంలో మంచి మనిషి చెడుగా, చెడ్డ మనిషి మంచిగా మారుతున్నాడు. ఇలా ప్రతి క్షణం ప్రతీదీ ఎంతో కొంత మారుతూనే ఉంటుంది. అందుకే జెన్ అన్నింటినీ యథాతథంగా స్వీకరిస్తుంది. జెన్‌లో తీర్పులు, విలువ కట్టడాలు ఉండవు. జెన్‌లో తీర్పులు, విలువ కట్టడాలు ఉండవు. అది ఎవరికీ ఎలాంటి గుణాన్ని ఆపాదించదు. అలా చేస్తే మంచి చెడుల గణాంకాలు అవసరమవుతాయి. మీరు బోధిధర్మలా కాకుండా మోజెస్‌లా మారి అనేక ఆజ్ఞలు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఎవరికైనా ఏదైనా గుణాన్ని ఆపాదించాలంటే ముందు మీరు వారిలో భయాన్ని, దురాశను సృష్టించాల్సిందే. ఇంతవరకు మీకు జరిగింది అదే. మీ తల్లిదండ్రులు, మీ విద్యా విధానం, సమాజం, రాష్ట్రం మీకు అదే చేశాయి. అందుకే జరిగింది చాలు. ముందు ఆలోచించి బయటపడండి. ముందు అందులో నుంచి బాగా ఆలోచించి బయటపడండి. అర్థం లేని వాటన్నింటినీ వదిలించుకొని మీరు యథాతథంగా ఉండండి. అది మిమ్మల్ని గందరగోళంలోకి నెట్టినట్టు కాదు. అది మీకు ఒక గుణాన్ని ఆపాదించడానికి బదులు మీ గుణాన్ని తారుమారు చేసేందుకు కావలసిన మనస్సాక్షితో కూడిన పూర్తి ఎరుకతో నిండిన చైతన్యాన్ని మీకిస్తుంది. ఇక్కడ మీరు మనస్సాక్షికి, చైతన్యానికి మధ్య ఉన్న తేడాను తెలుసుకోవాలి, గుర్తుంచుకోవాలి. ఇది మంచి, అది చెడు, ఇది చెయ్యాలి, అది చెయ్యకూడదు అని భావించేది మనస్సాక్షి. ఒక అద్దంలా స్పందిస్తూ ప్రతి దానికి ప్రతిబింబించడమే పూర్తి ఎరుకతో నిండిన చైతన్యం. స్పందించడం ఒప్పు, ప్రతిస్పందించడం తప్పు. బాధ్యతాయుతంగా ఉండడం అంటే ఏవో కొన్ని నియమాలను పాటించడం కాదు, చక్కగా స్పందించే సామరస్యాన్ని కలిగి ఉండడం. జెన్ మీలో వెలుగును నింపుతుంది తప్ప బయట నుంచి దేనిని మీపై రుద్దదు. దేనిని మీకు అలవాటు చెయ్యదు. రక్షణ యంత్రాంగంతో కూడిన ఏ కవచాన్ని మీకు ఇవ్వదు. మీ పరిధిని ఏమాత్రం పట్టించుకోదు. అది మీ అంతరంగ కేంద్రంలో ఒక దీపాన్ని సృష్టిస్తుంది. దాని వెలుగు ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రోజు మీ వ్యక్తిత్వమంతా దాని వెలుగుతో నిండిపోతుంది. ఒక జెన్ వైఖరి, దాని విధానాలు మనలో ఎలా కలుగుతాయి? కేవలం ధ్యానం ద్వారా మాత్రమే అవి మనలో కలుగుతాయి. ధ్యానపూర్వక చైతన్యం యొక్క అత్యున్నత శిఖరాగ్రమే జెన్. మీరు ధ్యానం చేస్తూ ఉంటే మెల్లమెల్లగా మీకు ప్రతిదీ చాలా మంచిగా, యథాతథంగా కనిపిస్తుంది. అప్పుడు మీకు ఒక దొంగ కనిపించినా వాడి పట్ల మీరు చాలా చక్కగా స్పందిస్తారే కానీ వాడిని మీరు ఏమాత్రం చెడుగా చూడరు. వాడు పూర్తిగా మారాలని కూడా మీరు కోరుకోరు. అలా వాడు పూర్తిగా మారేందుకు మీరు వాడికి ఒక అవకాశాన్ని సృష్టిస్తారు. ఎందుకంటే మీరు వాడిని యథాతథంగా అంగీకరించి స్వీకరిస్తున్నారు. అలాంటి అంగీకారం ద్వారా మాత్రమే రూపాంతరం జరుగుతుంది. మిమ్మల్ని ఎవరైనా ఎలాంటి షరతులు లేకుండా మీ నుంచి మిమ్మల్ని తప్ప వేరే ఏది ఆశించకుండా మిమ్మల్ని యథాతథంగా గౌరవిస్తూ సంపూర్ణంగా అంగీకరించినప్పుడు మీరు మారడం ప్రారంభిస్తారు. అలాంటి అంగీకారం మీకు చాలా ధైర్యాన్ని, మీపై మీకు చాలా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏదైనా మీతో నాకు నువ్వు తప్ప వేరే ఏదీ వద్దు, నువ్వులా ఉండడమే నాకు చాలా ఇష్టం,
నాకు నువ్వు ఏమీ చెయ్యకపోయినా నేను నిన్ను ప్రేమిస్తాను. నేను నీ అంతర్గత కేంద్రంలో ఉన్న నిన్ను ప్రేమిస్తాను. అందుకే నేను నిన్ను యథాతథంగా స్వీకరిస్తున్నాను. నాకు నీ బాహ్యంతో పని లేదు. నేను నీ ఉనికిని ప్రేమిస్తున్నాను. అంతే తప్ప నీ దగ్గర ఉన్న దానిని కాదు. నీ దగ్గర ఉన్న దానితో నాకు పని లేదు. నీ వ్యక్తిత్వంతోనే నాకు పనుంది. నాకు నువ్వు చాలా నచ్చావు అన్నప్పుడు అదే అసలైన ప్రేమ అని తెలుసుకోండి. ఎవరైనా మిమ్మల్ని ఎలాంటి షరతులు లేకుండా కేవలం మీ ప్రేమ కోసమే మిమ్మల్ని యథాతథంగా స్వీకరిస్తూ ప్రేమిస్తే ఆ ప్రేమ ఖచ్చితంగా రూపాంతరం చెందుతుంది. అప్పుడు మీరే వారవుతారు. వెంటనే మీలో ఉన్న బాధ, నిస్సత్తువలు అదృశ్యమై మీ హృదయంలో మధుర గీతం, మీరు వేసే ప్రతి అడుగులో నాట్యం చోటు చేసుకుంటాయి. దానితో మీ ప్రగతి దానితో మీ ప్రతి కదలిక చాలా మనోహరంగా ఉంటుంది. జెన్ ప్రేమను నమ్ముతుంటే కానీ జెన్ ప్రేమను నమ్ముతుందే కానీ నియమాలు, నిబంధనలను నమ్మదు. అలాగే అది అంతర్గతాన్ని నమ్ముతుందే కానీ బాహ్య క్రమశిక్షణను నమ్మదు. ప్రేమ, గౌరవం, నమ్మకాల నుంచే జెన్ ఉద్భవిస్తుంది. మీరు ధ్యానం చేయడం మొదలుపెట్టినప్పటికీ అప్పటి నుంచి మీరు అస్తిత్వాన్ని నమ్మడం ప్రారంభిస్తారు. అలాగే జెన్‌లో విలువ కట్టే విధానాలు ఉండవు. అది ఈ ప్రపంచంలోకి పరిపూర్ణమైన ఎరుకతో కూడిన అవగాహనను మాత్రమే తీసుకువచ్చింది. దాని నుంచే అమాయకత్వం పుట్టుకొస్తుంది. అమాయకత్వం అంటే అమాయకత్వమే. ఎందుకంటే దానికి ఎలాంటి వ్యత్యాసాలు లేవు. నేనొకటి విన్నాను. ఒక జెన్ గురువుకు చిన్న పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టం. ఎందుకంటే ఆయనది చిన్న పిల్లల మనస్తత్వం. ఆయన చాలా అమాయకుడు. ఎంత అమాయకుడంటే అలాంటి అమాయకుడు మీకు ఎక్కడా కనిపించడు. అందరూ ఆయనను పిచ్చివాడు అనుకునేవారు. ఒకరోజు సాయంత్రం ఆయన ఒక పొలంలో పిల్లలతో దొంగాట ఆడుతున్నాడు. ఆ ఆటలో ఒక పిల్లాడు కళ్ళు మూసుకొని అంకెలు లెక్కబెడుతుంటే అందరూ వెళ్ళి దాక్కున్నారు. ఆ పిల్లలతో పాటు ఆ జెన్ గురువు కూడా ఒక గడ్డివాము వెనకాల దాక్కున్నాడు. ఆ పిల్లాడు ఎంత వెతికినా ఆయన వాడికి దొరకలేదు. తాను ఆ పిల్లాడికి దొరికినందుకు తెగ సంబరపడుతున్నాడు ఆ జెన్ గురువు. ఇంతలో చీకటి పడుతుందేమో అని పిల్లలందరూ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఆ సంగతి తెలియని ఆ జెన్ గురువు ఆ పిల్లాడు తనని వెతుక్కుంటూ వస్తాడేమో అని ఆశతో రాత్రంతా అక్కడే ఉన్నాడు. మరునాడు ఉదయం పొలం పని కోసం వచ్చిన రైతు గడ్డివాము వెనకాల దాక్కున్న జెన్ గురువును చూడగానే, ఇదేమిటి, మీరిక్కడున్నారెందుకు అన్నాడు. వెంటనే ఆ జెన్ గురువు ఆ రైతుతో, హుష్, గట్టిగా అరవకు, నేను వాడికి దొరికిపోతాను అన్నాడు. రాత్రంతా ఆ పిల్లాడి కోసం నిరీక్షణ. అమాయకత్వానికి పరాకాష్ట అదే. దానికి ఎలాంటి వ్యత్యాసాలు తెలియవు. అలాంటి అమాయకత్వమే జెన్ అంటే. అదే ప్రేమకు పరాకాష్ట. అదే కరుణ అంటే. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుతో ఈ బుక్ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. అద్భుతమైన కరుణ అనే పుస్తకాన్ని ఓషో గారు ఎంతో అద్భుతమైన జ్ఞానంతో మనకు అందించారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ బుక్ ఇంతటితో కంప్లీట్ అయింది.